subscribe to our 70 News channel. మొదటిసారిగా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మన పిసిసి అధ్యక్షులు శ్రీ ఎన్ రఘువీరారెడ్డి గారు మడక్సిర అసెంబ్లీ అభ్యర్థిగా కె అశ్వత్థనారాయణ నన్ను మొట్టమొదటిసారిగా ప్రకటించడం జరిగింది. అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుండి నేటి వరకు మడకసిర అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు ఇప్పటికీ 80 గ్రామాలు ఇంటింటా కార్యక్రమం తిరగడం జరిగింది. ప్రతి ఇల్లును ఓటర్ని మేము కలుసుకుంటున్నాం. కలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు, నియోజకవర్గ ప్రజలు చూపిస్తున్నటువంటి ఆదర అభిమానాలు ఈరోజు వర్ణాతీతము. వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానాలు కూడా ఈరోజు మనం వివరించలేము. అలాంటి ప్రేమ ఆప్యాయతలు కాంగ్రెస్ పార్టీ పట్ల, రఘువీరెడ్డి గారి పట్ల వాళ్ళు చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ ఎన్ రఘువీరెడ్డి గారి నాయకత్వంలో చేపట్టినటువంటి గత ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఇప్పటికి కూడా మర్చిపోకుండా మమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలు ఈరోజు వాళ్ళు విస్మరిస్తున్నారు. ప్రజలు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేరలేదు. అది కేవలం నాయకుల దగ్గర కేవలము మాటల పూర్వకంగానే నిలబడినాయి, కానీ ప్రజల వద్దకు సంక్షేమ పథకాలు చేరలేదు. ఈరోజు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఈరోజు వాళ్ళు ఇస్తున్నటువంటి తాయిలాలు, ఈ చెక్కులు కావచ్చు, పసుపు కుంకుమ చెక్కులు కావచ్చు, ఈ డప్పు కళాకారులకి పెన్షన్ కావచ్చు, పెన్షన్ పెంచిన విధానాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. ఇది చేసినది అభివృద్ధి సంక్షేమ పథకం కాదు, ఇది కేవలము ఎన్నికలలో మాకిచ్చినటువంటి తాయిలాలుగా ప్రజలు గుర్తిస్తున్నారు అన్న విషయాన్ని ప్రజలు ఈరోజు మాకు ప్రచారం వెళ్ళినప్పుడు చాలా క్షుణ్ణంగా మాకు తెలియజేస్తా ఉన్నారు. వాళ్ళు రియలైజ్ కూడా అయినారు. ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. తాగునీటి పథకం కావచ్చు, శ్రీరామరెడ్డి డ్రింకింగ్ వాటర్, మళ్ళీ వచ్చే ఇడ్సి కళాశాలలు, రోడ్లు, భవనాలు, ఇలా ప్రతి రేషన్ కార్డులు, ప్రతి ఒక్క విషయంలోనూ ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకుపోయింది కేవలము కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నది ఈరోజు వాళ్ళు గుర్తించినారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినైన నన్ను ఈరోజు చాలా ఆదరిస్తున్నారనే విషయాన్ని నేను ఈరోజు తెలియజేసుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ప్రజలు ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ సమస్యలు విన్నవించుకుంటా ఉన్నారు. ఇక్కడ తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా తాగునీటి సమస్యనే చెప్తున్నారు. ఎక్కువ మంది సాగునీటి సమస్య చెప్తున్నారు. మేమైతే ఒకటి, మా రఘువీరెడ్డి గారు, సుధాకర్ అన్న గారు ఒకటే వాగ్దానం చేసినారు. తాగునీటి పథకానికి, శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ద్వారా ప్రతి ఇంటికిన, ప్రతి గ్రామానికి ప్రతిరోజు నీటి సరఫరా చేయాలని మేనిఫెస్టో పట్టడం జరిగింది. ఆ విషయాన్ని మేము ప్రజల వద్దకు తీసుకోపోతే వాళ్ళు చాలా బాగా ఆదరిస్తున్నారు, బాగా వింటున్నారనే విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటాను. అంతేకాకుండా హంద్రీ నీవా సుజల స్రవంతి పథకం ద్వారా ప్రతి చెరువుకు నీరు అందించాలనే కార్యక్రమం రఘువీరెడ్డి గారు, సుధాకర్ అన్న గారు ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. అది కూడా ఇచ్చిన హామీని నెరవేరుస్తాము. వచ్చే సంవత్సరం లోపల ప్రతి చెరువుకు నీరు అందిస్తామని నిన్ననే నామినేషన్ సందర్భంగా రఘువీరెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ హామీకి కట్టుబడి కూడా మేము ఈ రోజు ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాము. హంద్రీ నీవా నీరు ప్రతి చెరువుకు అందిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాము. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీలకు ప్రతి ఇంటికిన ఆర్థిక సహాయం అందించే విధంగా ఏదైతే 1994లో పడిపోయినటువంటి ఇండ్లకు అయ్యేవై ద్వారా
6,275 ఇండ్లకు ఆర్థిక సహాయం అందజేసినామో అదే విధంగానే కూడా ఈ రోజు కూడా రఘువీరెడ్డి గారు చెప్పినట్లు ప్రతి ఇంటికి ఎస్సీ ఎస్టీ ప్రతి కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం అందజేస్తారు చెప్పినారు. ఆ మట్టుకు కూడా మేము ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా అందజేస్తామని ఆ మాట కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అంతేకాకుండా రఘువీరెడ్డి గారు చెప్పినారు, రాహుల్ గాంధీ గారు చెప్పినారు, ప్రతి రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినారు. అదే విధంగా 2 లక్షల రూపాయలు డాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పినారు. అదే విధంగా 4 సిలిండర్లు మా అక్క చెల్లెళ్లకు ఫ్రీగా ఇస్తాము ప్రతి సంవత్సరం అని చెప్పినారు. దానికి కూడా కట్టుబడి ఉన్నాము. అదే విధంగా మేము కూడా ఆ యొక్క మేనిఫెస్టోలో ఏదైతే పేర్కొన్నామో దాన్ని తూచా తప్పకుండా ప్రజలకి అందజేస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. అంతేకాకుండా వర్గీకరణ విషయం కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినారు. రాహుల్ గాంధీ గారు కూడా చెప్పినారు, ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ యొక్క విభజన ఏబిసిడి వర్గీకరణ చేస్తామన్నారు. అది కూడా రఘువీరెడ్డి గారు రాహుల్ గాంధీ గారు కట్టుబడి ఉన్నారు. ఏబిసిడి వర్గీకరణ కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమైన విషయాన్ని నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా బీసీలోకి చేర్చినటువంటి ఒక్కలిగా, దాసరి, లింగాయత్, సాదర ఈ కులస్తులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజు రఘువీరెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని చాలా తెలుసుకుంటా ఉన్నారు. ఆ యొక్క రిజర్వేషన్ ద్వారా మెడికల్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా చాలా మందికి వచ్చినాయి. మేము కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలి, రఘువీరెడ్డి గారి యొక్క రుణం తీర్చుకోవాలని ఈ సందర్భంగా వాళ్ళు కూడా చాలా మంది ప్రచారంలో పాల్గొంటా ఉన్నారనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీతోనే రఘువీరెడ్డి గారితోనే ఈ యొక్క ఒక్కలిగలను ఓబీసీ కింద చేర్చేటువంటి వ్యక్తి శక్తి కూడా రఘువీరెడ్డి గారికి ఉంది అన్న విషయాన్ని కూడా వాళ్ళు గ్రహించినారు. కాబట్టి ఈ రోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆదరణ, వాళ్ళు చూపిస్తున్నటువంటి అభిమానం చాలా గొప్ప విషయం అన్న విషయాన్ని నేను మీకు క్షుణ్ణంగా తెలియజేస్తాను. అంతేకాకుండా నిరుద్యోగులకు ఏదైతే మనము సుధాకరణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1600 ఎకరాలు ఆరణపురం దగ్గర ఇండస్ట్రియల్ దీనికోసం తీసిపెట్టినామో దానిలో ఉపాధి అవకాశాలు కల్పించేదానికోసము, ఇండస్ట్రీ తీసుకొచ్చేదానికోసము రఘువీరెడ్డి గారు, సుధాకరణ గారు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాము, మమ్మల్ని ఆదరించండి అన్నప్పుడు కూడా చాలా సుముఖంగా ఉండారనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనం చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఈరోజు రాహుల్ గాంధీ గారు చెప్పినారు, నేను ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాతే మొట్టమొదటి సంతకం నేను ప్రధాని అయిన తర్వాత మొదటి సంతకము ప్రత్యేక హోదా పైనే పెడతానని చెప్పినారు. కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా దాన్ని గ్రహిస్తా ఉన్నారు, ఈ విషయం ఆలోచన చేస్తా ఉన్నారు. ప్రత్యేక హోదా ద్వారానే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి సాధ్యము, ప్రత్యేక హోదా రాకపోతే అభివృద్ధి సాధ్యం కాదు అని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఈ రోజు ముక్కుమ్మడిగా చెప్తున్నారు. ఆ విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ప్రత్యేక ప్యాకేజ్ ఏదైతే రాయలసీమ విభజన చట్టంలో పేర్కొన్నటువంటి కొన్ని అంశాలు ఏవైతే రైల్వే జోన్ కావచ్చు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కావచ్చు, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ కావచ్చు, కడప ఉక్కు కర్మాగారం కావచ్చు, ఇలాంటి అనేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే సాధ్యము అని ఈ రోజు మేము చెప్తున్నాము. దాన్ని కూడా ప్రజలు చాలా బాగా ఆదరిస్తా ఉన్నారు. మమ్మల్ని కూడా చాలా బాగా ఆదరించి ఓట్లేసి గెలిపిస్తామని చెప్తున్నారు. మాకైతే మొదటిసారి భయపడినాము, ఎట్లా మేము ఇది చేయాలి, క్యాంపెయినింగ్ చేయాలని. కానీ ఈ రోజు ప్రజాచరణ చూస్తుంటే చాలా బాగా ఉంది. ఖచ్చితంగా మడకశిర కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ జెండా మడకశిరలో ఎగరవేస్తుంది అనే విశ్వాసము జై కాంగ్రెస్. జరుగుంటండి. మన అభ్యర్థి అశ్వత్థనారాయణ గారు ఇంతవరకు మీకు
కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ మాట చెప్పినా ఆ మాట నిలబెట్టుకుంటుంది అనే దానికి అనేకమైన సాక్ష్యాధారాలు మన కళ్ళ ఎదుట కనిపిస్తున్నాయి. గ్రామాల పునర్నిర్మాణము, ఒక్కొక్క గ్రామం మరొక గ్రామంగా తయారైంది. దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా ప్రత్యేకమైన కాలనీలు తీసి అన్ని కులాల వారికి ఇండ్లు ఇవ్వడము, రేషన్ కార్డులు ఇవ్వడము, రోడ్లు, మౌలిక సదుపాయాలు వీటన్నిటినీ కూడా కల్పించడం రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సాధ్యమైందనే విషయము ప్రజలు జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు. అందువల్లనే ఈరోజు మన అభ్యర్థి అశ్వత్థనారాయణ గారికి ఎక్కడికి పోయినా సంపూర్ణమైన స్వాగతము, ఆదరణ లభిస్తుంది. మాకు కూడా నిన్న నామినేషన్ వేసిన తర్వాత సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. రఘువీరారెడ్డి గారితో పాటు మన అభ్యర్థి అశ్వత్థనారాయణ కూడా గెలుపొంది అమరావతికి వెళ్లడం ఖాయము. వీళ్ళిద్దరి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారితో పనిచేసి అగ్రగామి ఆంధ్రప్రదేశ్ను నిర్మాణం చేయడానికి ఒక ఓటు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అశ్వత్థనారాయణ గారికి, మరొక ఓటు శ్రీధర్ గారు, కేటీ శ్రీధర్ గారికి ప్రజలు వేయించి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే మేము ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిని కూడా మనం టచ్ చేస్తున్నాము. ప్రతి మనిషికి కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే కార్యక్రమాల గురించి కూడా చెప్తూ ఉన్నాము. ఈరోజు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఒక మాట ఇచ్చారు. ప్రతి పేద కుటుంబానికి నెలకు 6,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామని. ఇది పేద ప్రజలందరికీ ఒక వరంగా ఇది ఉపయోగపడుతుందనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు అనేది కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. దేశవ్యాప్తంగా చేపట్టబోయే కార్యక్రమం ఇది. పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కుటుంబం ఉంది అనే దానికి చరిత్రలో అనేకమైన తార్కాణాలు ఉన్నాయి. ఈసారి జరగబోయే ఎన్నికలు దేశ భవిష్యత్తుని నిర్మాణం చేసేవిగా ఉన్నాయి. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వము వ్యవస్థల్ని, సంస్థల్ని అన్నింటినీ కూడా సర్వనాశనం చేసింది. ఏమి ఆహారం తినాలో వాళ్ళు నిర్ణయించే పరిస్థితి ఉంది. దళితులు, మైనారిటీలు, క్రిస్టియన్లు ఈరోజు అభద్రతా భావంతో ఉన్నారు. నిరుద్యోగ యువకులు బాధపడుతున్నారు ఉద్యోగాలు లేక. నరేంద్ర మోడీ యొక్క కళేజా తగ్గిపోయింది. ఆయన రోజుకొక అబద్ధం చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉండే పరిస్థితులు చూసినప్పుడు రాష్ట్రంలో కూడా ప్రజలకు నమ్మకం కలిగే విధంగా ఏ పార్టీ కూడా వాళ్ళ యొక్క మేనిఫెస్టోని ఇవ్వలేదు. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా మన అభ్యర్థి చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా ఇంతకుముందు ఈరోజు చెప్పడమే కాదు, గతంలో ఇంటింట కాంగ్రెస్ కార్యక్రమంలో కూడా వీటన్నిటిని వివరించడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి ఈరోజు మన దగ్గర కాంగ్రెస్ ఫ్యాక్టరీలో తయారైనటువంటి వాళ్ళు చాలామంది మన నియోజకవర్గంలో రఘువీరారెడ్డి గారి నాయకత్వాన్ని వదిలిపోయినప్పటికీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంబడ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. మన సోదరుడు అశ్వత్థనారాయణ గెలుపు లాంఛనమే. ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ఓట్లను అశ్వత్థనారాయణకు, కేటీ శ్రీధర్కు వేయించి గెలిపిస్తారనే నమ్మకం ఉంది. మేము ప్రజలకు సేవ చేయడానికి ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ, రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో అందరము కలిసికట్టుగా మన సీనియర్ నాయకులు ఇక్కడ అందరూ ఉన్నారు. ఈరోజు అందరూ వచ్చినారు. డబ్బు సంపాదించుకున్న వాళ్ళు పక్క పోయినప్పటికీ ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా నికార్సైన నాయకులు. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామాన్నే కాదు, ఆ గ్రామ పంచాయతీని, మండలాన్ని కూడా ప్రభావితం చేసే నాయకులు ఉన్నారు. మాకు నమ్మకము రోజు రోజుకు పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చే నెల 11వ తారీఖున జరిగే ఎన్నికల్లో అపూర్వమైన మెజార్టీతో గెలుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడతారనే నమ్మకం మాకు కలిగింది. ధన్యవాదాలు. ఈరోజు మారుమూల గ్రామాలకు 7G వచ్చి పార్టీలు ఏ రకమైన కార్యక్రమాలు చేపడతాయి అనే సర్వే
చేసే క్రమంలో భాగంగా ఈరోజు మా పార్టీ కార్యక్రమాల్ని మా అభ్యర్థి ద్వారా మా ద్వారా తెలుసుకుంటున్నందుకు నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు కూడా గ్రామంలో పరిస్థితులు చూస్తూ ఉన్నారు. గతంలో 5 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులు ఈరోజు ఎక్కడికి పోయినా మంచినీటి సమస్య ఉంది, ఎక్కడికి పోయినా నిరుద్యోగులు కనిపిస్తున్నారు. నేను ఇప్పుడే గుడిబండ మండలంలో క్యాంపెయిన్ చేసి వస్తున్నాను. ప్రతి ఇల్లు కూడా వాకిలి వేసినారు, అంటే పని లేదు. ఆ విధమైన పరిస్థితి ఉంది. మీరు కూడా ప్రజలు అనుభవిస్తున్న సమస్యల్ని నిష్పక్షపాతంగా ప్రజానికం దృష్టికి తీసుకొని వెళ్లాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా 7G బృందానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ